ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాగ్రి కింద పడింది. భయంతో గ్రామస్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాగ్రి కింద పడింది. భయంతో గ్రామస్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాగ్రి కింద పడింది. భయంతో గ్రామస్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్. ప్రకాశం జిల్లాలో 2 ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. అయితే ప్రధానంగా ఏదైతే కనిగిరి మండలం నందనమారేళ్లతో పాటు పొదిలి పట్టణంలో ఈ రోజు ఉదయం సమయంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 6 గంటల సమయంలో నందనమారేళ్ల గ్రామంలో 6 నిమిషాల పొదిలి పట్టణంలో 2 నుంచి 3 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపన జరిగింది. అయితే ఒక్కసారిగా భూకంపం రావడంతో ఒకసారిగా ఏదైతే ఇళ్లలో ఉండే ప్రజలు భయాందోళన గురి అయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రధానంగా ఏదైతే జిల్లాలో 2 ప్రాంతాల్లో స్వల్ప సమయంలో 2 చోట్ల స్వల్ప భూకంపం రావడం పట్ల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ భూకంపం దాటికి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇటు ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏదైతే సహజంగా భూపొరల్లో వచ్చే మార్పుల కారణంగానే ఈ స్వల్పంగా కంపించినట్లు మాత్రం అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.